మనం ఈరోజు జామకాయలు తినుకుంటున్నామండి. జామకాయలు అంటే పండ్లు తినడానికి కాదండి, పండ్లేమో తింటాము, కాయలు చట్నీ చేసుకుందామని తెంపుకుంటున్నాను. చట్నీ చేయాలి, జామకాయ చట్నీ. చెట్టు నిండా కాయలే, పిందెలు కాయలు చాలా కాస్తున్నాయండి. జామకాయలు కొమ్మల నిండావే ఉన్నాయి. అవి దూర దూర పండ్లు ఉన్నాయి. ఒక బుట్టెడు పండ్లు వెళ్తాయి. కాయలు పండ్లు చాలా కాస్తుంది చెట్టు. ప్రతి ఒక్కరు ఒక్క ఇంటికి జామ చెట్టు ఉంటే వాళ్ళ జామ పండ్లు మంచిగా కాస్తాయి, తినొచ్చు కూడా. హాయ్ అండి, మనం ఈరోజు జామకాయ పచ్చడి చేసుకుంటున్నాము. నేను ఒక 4 జామకాయలు తీసుకున్నా, ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. చిన్న చిన్నవి ఉన్నాయి, అందుకొరకు కారం కూడా బాగుంది. పచ్చిమిరపకాయలు ఒక బాండి పెట్టేసి వేడైనాక ధనియాలు ఒక చెంచా, పావు చెంచా మెంతులు, పావు చెంచా జీలకర్ర, ఇవన్నీ దూరగా వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి నువ్వులు ఒక 2 చెంచాల నువ్వులు తీసుకున్నాను. నువ్వులు కూడా వేయించుకుందాం. నువ్వులు ముందుగా వేస్తే ఎందుకంటే అడుగంటుతాయి కదా, మాడిపోతాయి. ఇవన్నీ వేయించుకున్న తర్వాతనే నువ్వులు వేసుకోవాలి. ఎప్పుడైనా ముందుగా వేసుకుంటే మాడిపోతాయి నువ్వులు. వేగిపోయినాయి, దించేసుకున్నాం. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే బాండి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని నూనె పోసుకుంటున్నాను. ఒక చెంచా నూనె పోసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేయించుకుందాం ముందుగా నూనెలో. పచ్చిమిరపకాయలు కూడా ఎప్పుడైనా నూనెలో ఇట్లా తెల్లగా బొగ్గలు బొగ్గలు వచ్చేటట్టుగా దాని మీద ఇట్లా వచ్చేటట్టు వేస్తేనే కారం కాదు. లేకపోతే వేగక ముందుకే మనం టమాటా వేసినా వేసినా కారం బాగుంటుంది. అందులో చట్నీలలో మంచిగా వేగాలి, కలర్ మారాలి. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన కదా జామకాయలు వచ్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. కట్ చేసి వేసుకున్నాం. 4 కాయల ముక్కలే ఇన్ని అయినాయి. కట్ చేసినాక కొంచెం కొంచెం చిన్న కట్ చేసినాం. ఇవి అన్నీ మంచిగా కలిపి మగ్గినంత వరకు కలుపుతూనే ఉండాలి, మాడకుండా కలుపుకోవాలి అంతే. ఉప్పు సరిపడా, మీరు ఎంత తీసుకుంటారో దానికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలిపి మూత పెట్టేసుకుందాము. ఆవిరికి మంచిగా మగ్గుతుంది. చూద్దాం. మూత తీసి కలర్ చేంజ్ అయినాయి చూడండి ముక్కలు కూడా, జామకాయ ముక్కలు అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయితేనే మగ్గుతాయి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి. ఇంతకుముందు వేసుకోలేము కదా, పావు చెంచా పసుపు వేసుకున్నాను. కలుపుకుందాం. పసుపు వేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ కలుపుదాం. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు దించేసుకుందాం. అయింది. దించి పక్కకు పెట్టేసుకుందాం. మనము ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు, ధనియాలు, మెంతులు, అవి మిక్సీ గిన్నెలో పోసి ఫస్ట్ ఇవి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అయిపోయిందండి, పట్టేసుకున్నాం. కొంచెం అక్కడక్కడ కచ్చపక్క ఉంది కానీ మళ్ళీ పడతాం కదా జామకాయలు పచ్చిమిరపకాయలు వేసి, దాంతోపాటు మెదిగిపోతుంది. ఉప్పు ముందుగానే వేసుకున్నాం కదా మనము. అంతే వేసేసుకున్నాను. ఇప్పుడు దోశలకైతే పల్చగా పట్టుకోవాలి. నేను అన్నములకు కాబట్టి గట్టిగానే పట్టుకున్నాను, నీళ్ళు వేయకుండా పట్టుకున్నా. సగం నిమ్మకాయ పులుపు మీరు తినేదాన్ని బట్టి. ఇది జామకాయలు కూడా కొంచెము రెడ్ కలర్ జామకాయలు అయినా కూడా కొద్దిగా పుల్లగా ఉంది, అందుకని ఒక చెక్క వండుకున్నా. పట్టేసుకున్నాండి జామకాయ. అయిపోయింది పచ్చడి, పట్టేసాను. ఒక గిన్నెలకు తీసుకుందాము. ఇప్పుడు మీకు పల్చగా కావాలంటే నీళ్ళు వేసి పట్టుకోవచ్చు. నాకు ఉంటుంది కాబట్టి 2-3 రోజులు అయిన ఉంటుంది, అందుకొరకు నేను నీళ్ళు వేయకుండా పట్టుకున్నాను. ఆ రోజుకి అంటే కొంచెం నీళ్ళు వేసి పట్టుకోవచ్చు. ఇంకొకటి ఇడ్లీలకు కూడా చేసుకోవచ్చు, ఇది దోశలకు చేసుకోవచ్చు. అన్నిటికీ కొంచెం కొత్తిమీర, పోపు కంటే ముందే కొత్తిమీర వేసుకున్నాను, ఎందుకంటే పోపు మీద పోస్తే పచ్చివాసన అవుతుంది. బాండి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నూనె పోసుకున్నాను. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఒక చెంచా సగం నూనె పోసుకున్నాను, ఒక పావు సగం. ఇప్పుడు నూనె కొంచెం వేడయింది కదా, ఆవాలు వేసుకుందాం. ఓ చెంచా
కొంచెం కొద్దిగా జీలకర్ర. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక్క రిమ్మ కరివేపాకు వేసేసుకుందాం. వేగిన తర్వాత ఒక్క ఎండుమిరపకాయ తీసుకొని ముక్కలుగా చించుకొని వేసుకుందాం. పోపు మాడకుండా కలుపుకోవాలి. అయిందండి పోపు. పోసేసుకుందాం చట్నీలో. టేస్ట్